ఈరోజు పొట్టెన్లు మొత్తం సేల్స్ అంటే అన్ని అమ్మేసాము. దగ్గర ఒక 50,000 మనకు లాభం వచ్చింది. ఎందుకంటే మనకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి పిల్లలు మంచివి కాదు. ఈసారి సంతకు పోయి ఎర్ర పిల్లలు తెచ్చుకున్నామంటే బాగుంటుంది రేటు. వీళ్ళకి అమ్మేసాం. వాళ్ళ రేటు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. మనకి ఎందుకంటే లాస్ లేదు, నష్టం లేదు. మనకి 2 పిల్లలు డ్యామేజ్ అయినాయి కదా, ఎందుకు ఒక దెబ్బ. చూడండి అన్నీ ఎత్తిస్తాను ఈరోజు సంతగా ఎత్తుకొని పోతున్నారు అన్నీ. అంటే మనకు లాస్ లేదు, నష్టం లేదు. కానీ పిల్లలు మంచిగా తెచ్చుకొని బాగా మేత, జొన్నలంట, మొక్కజొన్నలంట, బియ్యం అంట, రాగులంట ఇవన్నీ మిక్సింగ్ వేసి చెక్క వస్తుంది. చెక్క దాన వేసామంటే కినా ఇలా ఒక రేంజ్లో తయారవుతుంది. నెలకు 1,00,000-1,50,000 సంపాదించుకోవచ్చు. ఏమంటే ఒక 100 పిల్లలు ఉండాల. 100 పిల్లలు ఉన్నాయి అనుకో, మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. ఈ 10 పిల్లలకు 5 పిల్లలకు డబ్బులు రావు. ఎందుకంటే 4 పిల్లలు 3 పిల్లలు మేపితే వేస్ట్. 100 పిల్లల్లో 2 పిల్లలు 3 పిల్లలు పోయినా ఏం కాదు. ఎందుకంటే అన్నీ మనకు రాదు కాబట్టి మనకైతే లాభమే. కొంచెం పర్వాలేదు. ఈడ అమ్మేస్తున్నాం కదా, షెడ్ వేసి పెట్టినాం మనం కొత్తగాను. ఫస్ట్ టైం సంత ఇది, ఫస్ట్ టైం కాబట్టి అమ్మేసినాము. సెకండ్ ఏంటంటే డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మార్చాలి రూట్లన్నీ. మన డబ్బులు వచ్చేది గ్రోత్ ఎక్కువ వచ్చేది పెట్టుకోవాలా. కానీ మనకు తెలియదు కదా. ఒకసారి మనం ఆ ఫీల్డ్కి దిగితే ఫీల్డ్ మొత్తం తెలుస్తుంది. తెలియనప్పుడు ఏం చేయాలో మనకు ఇబ్బంది పడతాం. మొత్తం అన్నీ ఎత్తుకొని పోతున్నారు. లాస్ట్ ఈ కట్ట, నెక్స్ట్ కట్ట మంచిగా తెచ్చుకొని బిజినెస్ బాగా చేసుకోవాలి. బాగా మేపల్లా, బాగా ఓపికగా మేపుకొని జొన్నలు వేసి రాగులు వేసి బాగా మేపుకున్నాం. ఎందుకంటే పిల్ల బాగా జంపు పిల్ల పడకచ్చుకోవాలి. ఎర్ర పిల్లలు బాగుంటాయి. చూడు ఇవి చాలా అల్లరా పిల్లలు అయితే బాగానే ఉంటాయి. మనవి రేటు కూడా బాగానే పెట్టారు. 17,500. కొంచెం జొన్నలు వేసింటే కానీ 18,000-19,000 పోవు. ఈడ అమ్ముకునేది మేలు. మళ్ళీ సంతకి వెళ్తామనుకో, సంతకి వెళ్తే లాస్ అవుతారు. ఆడెంత అంటే అంత అడుగుతారు. మన ఊర్లో అయితే మనం చెప్పిన మాట తింటారు. మన కాంపౌండ్లో పోతే, వాళ్ళ కాంపౌండ్లో పోతే మార్కెట్లో చాలా చీప్గా అడుగుతారు రేట్లు. మొత్తం అన్నీ అమ్మేస్తాం. దగ్గర బెంగళూరుకి ఎత్తుకొని పోతారంట. ఇక్కడ కూడా కాదు, బెంగళూరులో పోయి అమ్ముతారంట. బెంగళూరు, చెన్నై అట్లా పోతాయంట. కానీ రేటు రీజనబుల్గానే ఇచ్చాం మనం కూడా.